గద్వాల జిల్లా నందిన్నె మాజీ సర్పంచ్ మర్డర్ కేసులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. దీనికి సంబంధించి ఎస్పీ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఎవిడెన్స్ దొరికి వరకు కూడా మనం వాటన్నిటిని అబ్జర్వ్ చేసిన తర్వాత, ఎందుకంటే అవి ఎప్పుడో గతంలో జరిగినటువంటి అంశాలకు సంబంధించి లీక్స్ లాగా ఉన్నాయి. వాటి మీద మనకు సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ దొరికితే తప్పితే మనం దర్యాప్తులు ముందుకెళ్ళలేము. ఆ యాంగిల్లో కూడా నెక్స్ట్ వెరిఫై చేయడం జరుగుతుంది. ఎక్కడ ఇప్పుడు జరిగినటువంటిది యాక్సిడెంట్ అనేటటువంటి ఇంప్రెషన్ లో ఉన్నప్పుడు ఎవరెవరు కాన్స్పిరసీలో ఇన్వాల్వ్ అయ్యారు అనేటటువంటిది ఇమీడియట్ గా తెలియదు. కాబట్టి మనకి ఎవరి రోల్ ఏంటనేది తెలిసేంత వరకు ఎవరిని కూడా మనం ముద్దాయిగా మనం ఐడెంటిఫై చేయడం జరగదు. దగ్గర దీంట్లో అయినటువంటి ముద్దాయిల్లో ఒక్క ముద్దాయి తప్పితే అందరినీ అదుపులోకి తీసుకోవడం జరుగుతుంది. జరిగింది. ఆల్రెడీ అతని గురించి కూడా లీడ్స్ ఉన్నాయి, తొందరలోనే అదుపులోకి తీసుకోవాలి. అట్లాంటిది ఏమి సబ్స్టాన్షియస్ ఎవిడెన్స్ అంటే ఇప్పుడు సపోజ్ ఏదో ఒక వేగు వార్త రావడానికి మనకి కాంక్రీట్ ఎవిడెన్స్ దొరకందే మనం ఇప్పుడే దర్యాప్తుకు సంబంధించి ఎలాంటి ఇష్యూస్ని మేము రివీల్ చేయలేము. దర్యాప్తులో కనుక మాకు ఎవిడెన్స్ దొరికితే ఖచ్చితంగా మీ నోటీస్లో తీసుకొస్తాం. ఓకే, థ్యాంక్ యూ. గద్వాల జిల్లా నందిన్నె మాజీ సర్పంచ్ మర్డర్ కేసులో కొన్ని కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పుడు హత్య చేసి యాక్సిడెంట్ గా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు నిందితులు. మొత్తం 10 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. దుండగులను ఎస్పీ ఆఫీస్ కు తరలించారు. ఇప్పటికే చిన్న భీమారాయుడును హత్య చేసి యాక్సిడెంట్ గా చిత్రీకరించేందుకు ప్రయత్నించారని బంధువులు ఆరోపించారు. నందిన్నెకు చెందిన రైస్ మిల్ ఓనర్ స్వామి ఈ హత్యకు ప్లాన్ చేశాడని పోలీసులు గుర్తించారు. మాజీ సర్పంచ్ ను హత్య చేయడానికి సుపారీ గ్యాంగ్ కు 15 నుంచి 20 లక్షల రూపాయల వరకు అప్పచెప్పినట్టుగా సమాచారం. కాబట్టి ఆమెకు ఆ విధంగా జరిగింది. దీంట్లో వీళ్ళు మిల్లుకు సంబంధించినటువంటి ఇష్యూస్ లో వీళ్ళకి ఇతను ప్రతిసారి కూడా సర్పంచ్ హోదాలో వీళ్ళని అడ్డు తగిలి వీళ్ళ బిజినెస్ ఇబ్బంది కలిగిస్తున్నారు. కాబట్టి వీళ్ళు ఎత్తుక్కుంటూ ఎవరిని మనం వాడుకుంటే మనం ఈజీగా దీన్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనేటటువంటి క్రమంలో వాళ్ళు అప్రోచ్ అయ్యారు. ఎక్కడా కూడా అక్కడ ఇక్కడ కానీ ఏది గ్యాంగ్ కాదు. ఆ నేరం చేసే క్రమంలో ఒకరికొకరు అసిస్టెన్స్ కోసం వేరే వాళ్ళని ఎంగేజ్ చేసుకున్నది తప్పితే ఎక్కడ గ్యాంగ్ అయితే లేదు.